నమ శివాయ. నమో కాళభైరవాయ నమః. నమో రాజమాతాంగే దేవి నమః. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన పీఠంలోనే కార్యక్రమం గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ నెల 13వ తేదీన గురువారం మనకి పాల్గొన పౌర్ణమి. ఈ పాల్గొన పౌర్ణమి నాడే హోలీ పౌర్ణమి అని కూడా అంటారు. అయితే మనకి 13వ తేదీ రాత్రి సాయంకాలం పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి మనం పీఠంలో గురువారం నాడు సాయంత్రమే అంటే ప్రదోష వేళలో రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం జరుగుతుంది. భక్తులు పరోక్షంగా పాల్గొనటానికి మీకు అవకాశం ఉంది. ఎటువంటి ఈతి బాధలున్నా ఇబ్బందులున్నా తప్పకుండా మనల్ని రక్షించేది కాపాడేది ఆ అమ్మ రాజశ్యామలాదేవి కాళభైరవుడు. కాలానికి అధిపతి మీ అందరికీ తెలుసు. మనం అష్టభైరవులకి చేస్తాం, అష్టమాతృకులకి చేస్తాము. అలా అన్ని విధాలుగా కూడా మీ కష్టాలను తొలగించేటువంటి ఈ గొప్ప హోమ కార్యక్రమం పాల్గొన పౌర్ణమి మార్చి 13వ తేదీన జరుగుతుంది. అనంతరం మీకు తెలిసిందే అన్నప్రసాద సేవ ఉంటుంది. అలాగే మన గోమాతలకి గోసేవ కూడా ఉంటుంది. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వాట్సాప్ చేయండి, హోమం వివరాలు తెలియచేయబడతాయి. మరొక మాట ఏమిటంటే మీకు ఈ మధ్య చెప్తూ ఉన్నాను, మనం పీఠం దగ్గరలోనే మహాకాళభైరవ ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో రాజశ్యామలాదేవి, మానసాదేవి, స్వర్ణాకర్షణ కాళభైరవుడు, అలాగే భైరవీమాత, మహాకాళభైరవుడు, ఇక స్ఫటిక లింగేశ్వరుడు, అన్నిటికంటే సంకటహర గణపతి, ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించబోతున్నాం. నేను మీ వంతు సహాయ సహకారాలని కోరుతున్నాను. ఈ ఆలయం కోసం మీ అందరూ కూడా తలకు చెయ్యి వేసినట్లయితే అద్భుతంగా ఈ ఆలయం తయారవుతుంది. టెంపుల్ కోసం డొనేట్ చేయాలి అనుకుంటే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి టెంపుల్ గురించి మీరు మెసేజ్ పెట్టినట్లయితే తప్పక దీని వివరాలు తెలియచేయబడతాయి. మీ అందరూ కూడా ఈ యొక్క నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని మన సబ్స్క్రైబర్సు, ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా మీ అందరి యొక్క చేయూత అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేసి నన్ను ముందుకు నడిపించండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధు మిత్రులందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి మార్చి 16 నుంచి 31 వరకు కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. ఈ కన్యా రాశి వారికి ఎప్పటి నుంచో మానసికంగా మీరు ఏదో ఒక చిన్న ఇబ్బంది పడుతూ ఉంటారు. మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాంటి వారికి కాస్త ఉపశమనం అయితే కలిగే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఎవడైతే మీకు వెన్నుపోటు పడిచే స్నేహితుడు ఉంటాడో వాడిని కూడా మీరు బయట పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి వారికి కూడా మీరు కాస్త బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఇక మీ పూర్వపు ఆస్తులు పంపకాలు కావచ్చు, లేదనుకుంటే మరొకటి ఏదైనా ఒక డీల్ చేసే వ్యవహారంలో కానీ ఆటంకాలు సృష్టించేవారు కాస్త ఉంటారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. కనిపించినటువంటి వ్యక్తులు వీరు ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. ఇక్కడ రాష్ట్రాధిపతి కూడా మీనరాశిలో అంటే బుధుడు నీచపడి ఉండటం కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. దానివలన ఇలాంటి వ్యక్తులు మీకు తారసపడతా ఉంటారు. దూర ప్రయాణాలు ఏదైనా ఉంటే వాయిదా వేసుకుంటే మంచిది. ఆర్థిక పరిస్థితులు కూడా కాస్త అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే చెప్పాను కదా, బుధుడు ఎప్పుడైతే బాగుండడో బుద్ధి సరిగ్గా ఉండదు. మనం అనుకుంటాం అబ్బా పుట్టప్పుడు ఏదో చేసేద్దామని, తీరా ఆ మూమెంట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం చేయలేం.
మన చేతుల్లో ఏమి ఉండదు. ఎదటాడు ఏం చెప్తే చేసేస్తూ ఉంటాం. డబ్బు కూడా అలాగే ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరికైనా మాట తొందరపడి ఇచ్చేయటం, ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఎట్లా నిలబెట్టుకుంటారు? కష్టంగా ఉంటుంది నిలబెట్టుకోవడం. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా కాస్త టైం ఇవ్వండి. టైం ఇచ్చినట్లయితే వారితో గడపటానికి, కుటుంబ సభ్యులతో గడపటానికి కాస్త టైం ఇచ్చినట్లయితే దే ఆర్ వెరీ హ్యాపీ. ముఖ్యంగా సంతానంతో కూడా మీరు కాస్త ఫ్రెండ్లీగా ఉండాలి. అంతేగాని నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఊరి మీద ఉన్నాను, నాకు బాగుంది అక్కడే అంటే కాదు. మనం కన్నా పిల్లలు ఉంటారు, లేకపోతే భార్య ఉంటుంది, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కదా. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరికైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారు ఉంటే కాస్త పోస్ట్ పోన్ చేసుకుంటే సరిపోతుంది ఈ నెల. అలాగే ఎవరైనా సరే కొంత మీకున్నటువంటి బరువు బాధ్యతలు కూడా హెవీ పెయిన్గా ఉంటాయి. ఏంట్రా బాబు నాకు ఎంత స్ట్రెస్, నేను ఎంత భరించాలనేటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటాయి. అలాగే రుణాలు కూడా ఇవ్వటం తీసుకోవటం అంత మంచిది కాదనే చెప్పాలి. ఇక కోర్టు సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే అంత ఫేవరబుల్గా లేదు. వివాహ ప్రయత్నాలు కూడా ఆలస్యం కనిపిస్తూ ఉంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కొంత అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకైతే నెమ్మదిగా అవకాశాలు రావటం జరుగుతుంది. ఓపికైతే అవసరం. రాజకీయ నాయకులకైతే కొన్ని అంతు చిక్కనటువంటి సమస్యలు ఉంటాయి. వాటి పరిష్కారం కోసం కూడా చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్జన భర్జన అయిపోతూ ఉంటారు. నేనేం చేయాలి, ఈ ప్రాబ్లం నుంచి ఏ విధంగా గట్టెక్కాలి, ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా కాస్త కొత్త సవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. స్థాన చలన సూచనలు కూడా ఉన్నాయి. అంటే స్థానచలనం కూడా కనిపిస్తూ ఉంది. వృత్తి వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్వయంగా మీరే వ్యాపారం చూసుకోవాలి. ఎవరి మీదైనా విడిచిపెట్టి, పని వాళ్ళ మీద కావచ్చు, ఇతరత్ర స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే అది లాసే కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల మీరు జాగ్రత్తగా మీరే చూసుకోండి. ఎవరిని నమ్మి మాత్రం విడిచిపెట్టమాకండి. నూతన పెట్టుబడులకు కూడా అంత అనుకూలంగా లేదు. భాగస్వామి వ్యాపారస్తులు కూడా కాస్త శ్రద్ధ వహించాలి. షేర్ మార్కెట్కి దూరంగా ఉండటం మంచిది. చిరు వ్యాపారస్తులకు కూడా పెద్ద ఏమీ కనిపించటం లేదు. కళాకారులకు కూడా మీరు పాపం ఆఫీసుల చుట్టూ తిరిగిన అవకాశాల దగ్గరికి రావటం మరలా చేజారిపోవటం జరుగుతుంది. విద్యార్థులైతే అవసరమైన విషయాలు పక్కన పెట్టేసి అనవసరమైన విషయాలని కాస్త కాన్సన్ట్రేట్ చేయటం, దీనివలన పరీక్షల్లో ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కేర్ఫుల్గా ఉండాలి. కీళ్ళ నొప్పులు ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రేమికుల గురించి చూసినట్లయితే మీలో ఒకరి పట్ల ఒకరికి నమ్మకాన్ని కూడా కోల్పోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ రాశివారు 16, 20, 27, 29 అనుకూలంగా ఉంటుంది. 18, 21, 26, 30 తేదీలు నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. కన్యా రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ మంత్రం చదువుకుంటే సరిపోతుంది. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం సాయంత్రం కూడా 18 సార్లు ఉదయం, 18 సార్లు సాయంత్రం చదవండి. అలాగే అవకాశం ఉన్నంత వరకు మీరు అనాథలకు కానీ వృద్ధులకు కానీ ఆహారాన్ని అందించండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 18 సార్లు చదవటం. అవకాశం ఉంటే మన హోమంలో పాల్గొంటే ఏదైతే అబ్స్ట్రక్షన్స్ మీకు ఉన్నాయో అవన్నీ తొలగేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.